వెల్కమ్ టు టీ10 నేను రేవతి. లోక్సభలో సాధారణ మెజారిటీకి ఆమడ దూరంలో నిలిచి మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడుతున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై పట్టు కోసం తంటాలు పడుతోంది. కీలక బిల్లులను ఆమోదింపు చేసుకోవడం కోసం ఎగువ సభలో మెజారిటీ సాధించాలని ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్లో రాజ్యాంగంలోని 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అత్యధిక స్థానాలను గెలుచుకొని ఎగువ సభలో ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో మెజారిటీ సాధించడం బీజేపీకి తప్పనిసరి. ఎగువ సభలో ప్రస్తుతం ఉన్న 229 స్థానాలలో బీజేపీకి 87 మాత్రమే ఉన్నాయి. భాగస్వామ్య పక్షాలతో కలిపి ఎన్డీఏ బలం 105కు చేరింది. 6 నామినేటెడ్ సభ్యులు ఎలాగో అధికార పక్షానికే ఓటు వేస్తారు కనుక ప్రభుత్వ పక్షాన 111 మంది సభ్యులు ఉంటారు. సాధారణ మెజారిటీకి 115 మంది సభ్యులు మద్దతు అవసరం అవుతుంది. అంటే ప్రస్తుతం మెజారిటీకి ప్రభుత్వం 4 స్థానాల దూరంలో ఉంది. కాంగ్రెస్ కు 26 మంది సభ్యులు ఉండగా మిత్రపక్షాల బలం 58. అంటే ఇండియా కూటమి మొత్తం బలం 84. ఇక వైసీపీకి చెందిన 11 మంది, బీజేపీకి చెందిన 8 మంది ఏ కూటమికి చెందరు. 9 రాష్ట్రాల నుండి 12 స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ నుండి 4 ఎగువ సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే అక్కడ శాసనసభ లేకపోవడంతో ఎన్నికలు జరగవు. దీంతో రాజ్యసభ సభ్యుల సంఖ్య 241కి తగ్గుతుంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు రాజ్యసభ సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఎగువ సభలో వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద ఎగువ సభలో 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుండి 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంతా తన రాజ్యసభ స్థానానికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. గోయల్, సోనోవాల్, సింధియాతో పాటు రాజ్యసభ సభ్యులైన కామాక్ష ప్రసాద్ తాసా, మిషా భారతి, వివేక్ ఠాగూర్, దీపేందర్ సింగ్ హుడా, ఉదయన్ రాజే భోస్లే, కేసి వేణుగోపాల్, విప్లవ్ కుమార్ దేవ్ లోక్సభకు ఎన్నికవడంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.